ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి కళ్యాణ మండపంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలెడ్జ్ పార్ట్నర్ గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శి మున్సిపల్ కమిషనర్ కె అర్జున్ రావు శిక్షణను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సురక్షిత పారిశుద్ధ్య విధానాలు, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవటం అందివచ్చిన పేర్కొన్నారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్ దత్తం కోటేశ్వరరావు గణన వ్యర్థాల నిర్వహణ, తడిపొడి వ్యర్థాల వేర్వేరు సేకరణ, స్వచ్ఛత ప్రమాణాలు, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పని నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల నిర్వహణలో ఉపయోగపడే పలు కీలక అంశాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సురక్షితమైన సమర్థవంతమైన పారిశుద్ధ్య సేవలను అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. టీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డి కోటేశ్వర్. నేను రిసోర్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాను. ఈ రోజున స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారి నాలెడ్జ్ పార్ట్నర్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి యొక్క నేతృత్వంలో మన దర్శి మున్సిపాలిటీలో మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హాఫ్ డే శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఏదైతే మన మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రూల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్క హౌస్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 బిన్ల విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వారు ఇంటి వద్దనే చెత్తని 4 రకాలుగా సపరేట్ చేసి ఎవరైతే ఇంటి వద్దకు వస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి అందించడం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ల్యాండ్ ఫిల్ విధానాన్ని తగ్గించాలి. డంప్ యార్డులో ఎక్కడ కూడా చెత్తను కుప్పలుగా వేయకూడదు అనే అంశాల మీద, మరి అదేవిధంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ కవచాల గురించి కూడా మనం వివరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం యొక్క ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద కూడా ఈరోజు హాఫ్ డే శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించుకొని వాళ్ళందరికీ తెలియజేస్తూ వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేస్తూ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా చేస్తూ వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, అవకాశాలు వాటన్నింటినీ కూడా వాళ్ళు కూడా తెలియజేశారు. వాటన్నిటికి సంబంధించిన పరిష్కారాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ధన్యవాదాలండి. టీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డి కోటేశ్వర్. నేను రిసోర్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాను. ఈ రోజున స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారి నాలెడ్జ్ పార్ట్నర్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి యొక్క నేతృత్వంలో మన దర్శి మున్సిపాలిటీలో మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హాఫ్ డే శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఏదైతే మన మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రూల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్క హౌస్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 బిన్ల విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వారు ఇంటి వద్దనే చెత్తని 4 రకాలుగా సపరేట్ చేసి ఎవరైతే ఇంటి వద్దకు వస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి అందించడం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ల్యాండ్ ఫిల్ విధానాన్ని తగ్గించాలి. డంప్ యార్డులో ఎక్కడ కూడా చెత్తను కుప్పలుగా వేయకూడదు అనే అంశాల మీద, మరి అదేవిధంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా
పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ కవచాల గురించి కూడా మనం వివరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం యొక్క ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద కూడా ఈరోజు హాఫ్ డే శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించుకొని వాళ్ళందరికీ తెలియజేస్తూ వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేస్తూ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా చేస్తూ వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, అవకాశాలు వాటన్నింటినీ కూడా వాళ్ళు కూడా తెలియజేశారు. వాటన్నిటికి సంబంధించిన పరిష్కారాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ధన్యవాదాలండి.